ఒకవేళ మీలో ఎవరికైనా ఇలాంటి రోగాలు వస్తే ప్రార్థన చేయమంటారా? అన్నా నేను చేయాలా మీకోసం? ఎందుకు చేయాలి? ఎందుకంటే నేను ఎవరైనా ప్రార్థన చేయమన్నప్పుడు ఎందుకు చెయ్యాలి ప్రార్థన? నీవు దేవుని పనిలో కనబడనప్పుడు, గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అని చెప్పినప్పుడు, ఆ గర్భఫలానికి నీవు తగినట్టుగా నీ తండ్రి పనిలో లేనప్పుడు, నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు బ్రతుకుతున్నప్పుడు, నీ సుఖ సంతోషాల కోసం దేవుని పక్కన పెట్టినప్పుడు నీ కొరకెందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు చేయాలి నీ గురించి ప్రార్థన? అందుకేనండి నేను ఎవరి గురించి ఎవరైనా ప్రార్థన చేయమంటారు, కానీ నేను ముందు వెనక ఆలోచిస్తాను, ఎంక్వైరీ చేస్తాను. వాళ్ళు దేవుని గురించి పని చేస్తున్నారా? వాళ్ళు దేవుని గురించి ఏం చేయగలుగుతున్నారో అవి అడుగుతానండి. వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారా దేవుని కోసం? వాళ్ళు ఏమైనా తండ్రి కోసం చేస్తే అడిగే హక్కు నాకుంది. మన కేసులో పసలేదనుకోండి, నేనేం ఆర్గ్యూ చేయగలను కోర్టులో మీ సమస్య గురించి? మీ మనసు మంచిది కానప్పుడు, మీ ఆరోగ్యం సరిగా లేనప్పుడు, మీకు వచ్చిన రోగం గురించి నేనేం చెప్పగలను ఒక డాక్టర్గా? తండ్రికి ప్రార్థన చేసేమంటారు ఏం కాకుండా. ఆయన ఎవరు అనుకున్నావు? ప్రకృతిని స్తంభింపచేసినవాడు, సముద్రాన్ని పాయలు చేసినవాడు, అగ్నిస్తంభం మేఘస్తంభాల్లో ఉండేవాడు, సూర్యచంద్ర నక్షత్రాలను ఆపేసినవాడు, వర్షం రాకుండా 3.5 ఏళ్ళు ఆపేశాడు, చనిపోయిన వారిని లేపినవాడు. అంత గొప్ప తండ్రి. ప్రార్థన చేసేయండి అయ్యగారు, మంచి ప్రార్థన చేసేయండి. ఇటు ప్రార్థన చేయడం పకోడీ పొట్టలు అనుకున్నావా? చాలామంది ప్రార్థన చెయ్యండి అనే మాట చాలా ఈజీగా తీసుకుంటారండి, చాలా ఈజీగా తీసుకుంటారు. ప్రార్థన చెయ్యమన్న ప్రతి ఒక్కరి వెనక చూస్తాను, వీళ్ళు నిజంగా దేవుని కొరకు ఎంతవరకు కష్టపడి పనిచేస్తున్నారు. తర్వాత చేస్తానులే అంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను కళ్ళు మూసేసుకుని దేవుడిని అడిగకూడదు. నేను తర్వాత చేస్తాను, వెళ్ళాను అంటాను, ఆలోచిస్తాను వాళ్ళ గురించి. వాళ్ళ పిల్లల గురించి ప్రార్థన చేయమంటారా? తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు ఆలోచిస్తాను. దేవునిలో ఏం చేయగలుగుతున్నారు, ఎలాంటి వాళ్ళు అంటే గుడికెళ్ళి వచ్చేసిన వాళ్ళు కాదు, తండ్రి పనిలో ఉన్నవారా కాదా వాళ్ళు తండ్రి పనిలో ఉన్నారని తెలిస్తే అప్పుడు వాళ్ళ గురించి దేవుడిని అడుగుతాను. ఏ పని తండ్రి గురించి చేయక మా గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి గారు. దేనికి? ఏంటి బాబా ఎలాగున్నారా అయ్యారు, బాగున్నారా అడిగినట్టుంది, ప్రార్థన చేయమంటాం. దేవుని పిల్లలారా, నువ్వు నిలుచున్నావా? అసలు నిలబడేలేదా? నిలబడిన వారికి నిలుచుండని చెప్తున్నాను, నిలుచున్న వారు పడిపోకుండా జాగ్రత్త పడండి అని చెప్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.